Hello friends, welcome to SSC Santosh Study Center and it is only for DSC. సో ఈరోజు మనము 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 4వ అధ్యాయము డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం. సో డోకూర్ అనే గ్రామం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, గత పాఠంలో కృష్ణా డెల్టా గత పాఠంలో ఉన్నటువంటి గత పాఠంలో కృష్ణా డెల్టా ప్రాంతంలో సమృద్ధిగా నీళ్లు, సారవంతమైన నేలలు ఉన్న ఒక గ్రామాన్ని చూశాం. వర్షపాతం, సాగునీటి సౌకర్యాలు అంతగా లేని, సారవంతం కాని నేలలు ఉండే మరొక ఊరిలో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎటువంటి తేడాలు ఉంటాయి తరగతి గదిలో చర్చించండి. ఇప్పుడు ఇక్కడ వర్షపాతం లేదా సాగునీటి సౌకర్యాలు అంతగా లేనటువంటి గ్రామమే డోకు. ఈ డోకు గ్రామం గురించి, వాళ్ళ గ్రామంలో ఉండేటటువంటి ప్రజల జీవన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, దక్కన్ పీఠభూమి 3వ అధ్యాయంలో పాఠం 1లో తెలంగాణ భూస్వరూపాలని చూడండి. అక్కడ 3వ అధ్యాయంలో మనం డిస్కస్ చేస్తాం. పాఠం 1 చూడమంటుంది, అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి అని గమనిస్తారు. ఓకేనా, తెలంగాణ రాష్ట్రం అనేది పీఠభూమి. అదే అధ్యాయంలోని పటం 2తో దీన్ని పోల్చండి అంటున్నాడు. ఈ ప్రాంతం అంతా విస్తృత దక్కన్ పీఠభూమిలో భాగమని చూస్తారు. దక్కన్ పీఠభూమికి ఒక వైపున పశ్చిమ కనుమలు, మరొక వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. ఓకేనా, దక్కన్ పీఠభూమికి ఒక వైపున పశ్చిమ కనుమలు, మరొక వైపున తూర్పు కనుమలు ఉన్నాయంట. సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంది. సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి అనేది కొద్దిగా ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమిలో పశ్చిమం వైపు తూర్పుకి వాలి ఉంటుంది. ఈ పీఠభూమిలో పశ్చిమం వైపు తూర్పుకి వాలి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నది మార్గాన్ని గమనించండి. ఓకేనా, ఇక్కడ మన గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడొచ్చు మనం. సో కృష్ణా డెల్టా ప్రాంతాల మాదిరి చదునుగా కాకుండా, కృష్ణా డెల్టా ప్రాంతాలు అంటే ఇంత మనం నేర్చుకున్నాం కదా, ఆ గ్రామాల మాదిరిగా కాకుండా ఇక్కడ పీఠభూమిలో చిన్న కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. ఓకేనా, పీఠభూములు ఎలా ఉంటాయండి? చిన్న కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. ఫలితంగా నివాస ప్రాంతం, సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాలలో మాత్రమే సాధ్యపడతాయి. అంటే నివాసం ఏర్పరచుకోవాలంటే నివాసం కానీ, సాగు భూమి కానీ చిన్న చిన్న విస్తీర్ణాలు మాత్రమే సాధ్యమవుతాయి. ఈ ప్రాంతం రాళ్లమయంగా ఉండి మట్టి పొర చాలా పల్చగా ఉంటుంది. పీఠభూమిలో మరొక ముఖ్యమైనటువంటి వంశం వర్షపాతం తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి కష్టమైన ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారో తెలుసుకోవాలి అనుకున్నాం. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలోని డోకూరు గ్రామం సందర్శించి అధ్యయనం చేశాము అంటున్నాడు ఇక్కడ రచయిత. అంటే డోకూరు ఎక్కడుందండి? తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలో డోకూరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. డోకూరు గ్రామం దేవరకద్ర మండలంలో ఉంది. ఇది ఏ మండలంలో ఉంది? దేవరకద్ర మండలంలో ఉంది. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పాత పేరు డాకూర్. డాకూర్ అంటే బందిపోటు అని అర్థం. ఓకేనా, ఇక డాకు అనే పదానికి అర్థం ఏంటంటే బందిపోటు. డాకు అనే పదానికి అర్థం బందిపోటు. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చుట్టుప్రక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలికగా దాక్కోగలగడంతో బందిపోటు ముఠాలు ఇక్కడ నివసించేవి. ప్రస్తుతం ఈ ఊరిని డోకూర్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాలా సంవత్సరాల క్రితం చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉండేయంట. పొదలతో కూడినటువంటి అడవులు ఉంటే అక్కడ దాక్కోవడానికి, ఎవరికి? దొంగలకి దాక్కోవడానికి లేదా బందిపోటు దాక్కోవడానికి అనువుగా ఉండే ప్రదేశం కాబట్టి దానికి డాకూర్ అనే పేరు కాలక్రమేణా డోకూర్గా మారిపోయింది. ఇది. సో ఇక్కడ డోకూర్ చిత్రపటం చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. వాతావరణము మరియు వర్షపాతం గురించి డిస్కస్ చేస్తే, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అయితే నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం. మామూలుగా అయితే జూన్ మొదటి వారం మనకు వర్షాకాలం ప్రారంభమైతే ఇక్కడ జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలం ప్రారంభమవుతుందంట. అయితే వర్షపాతం చాలా తక్కువ మరియు అనిశ్చితత్వం. అంటే అనిశ్చితత్వం అంటే ఎప్పుడు వర్షాలు పడుతాయో తెలియదని అర్థం. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వర్షపాతంలో చాలా తేడా ఉంటుంది. ఓకేనా,
ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వర్షపాతంలో తేడా ఉంటే దాన్నే అనిశ్చితత్వం అంటాం. కాబట్టి వర్షపాతాన్ని ముందుగా ఊహించలేం మరియు నమ్మలేం. వర్షాభావ ప్రాంతాలలో కరువు పరిస్థితులు నెలకొంటాయి. పంటలు ఎండిపోతాయి. తక్కువ వర్షపాతం కారణంగా చెరువులు నిండవు. భూగర్భ జలాలు పునరుద్ధరింపబడవు. మనుషులకు, పశువులకు తాగునీరు కూడా పెద్ద సమస్య అవుతుంది. సాగునీటి సౌకర్యాలు లేనందున వ్యవసాయం చేయడం చాలా కష్టమవుతుంది. ఇటువంటి క్లిష్టమైన సంవత్సరాల్లో ప్రజలు ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దీన్ని కరువు పీడిత ప్రాంతం అంటారు. ఓకేనా? తక్కువ వర్షపాతం సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ అలాగే వస్తూ ఉంటే దాన్ని కరువు పీడిత ప్రాంతం అనొచ్చు. మరి అక్కడ నేలలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ ఊరిలోని సగం వ్యవసాయ భూములు ఎర్ర నేలలు. ఈ నేలల పైపొర లోతైనవి కావు. ఎర్ర నేలనేటివి పైపొర లోతుగా ఉండవు. మరియు సారవంతమైనవి కూడా కావు. పంటల ఎదుగుదలకు అవసరమైనటువంటి అనేక పోషకాలు ఈ నేలల్లో లోపిస్తాయి. వీటిలో ఇసుక శాతం ఎక్కువ కావటం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. దాంతో పంటల వేళ్ళు బలంగా, విస్తారంగా పెరగవు. ఒక పంట సాగు చేసిన తర్వాత ఈ నేలలు కోల్పోయిన పోషకాలు ప్రకృతి సిద్ధంగా తిరిగి పొందడానికి ఒక కాలం పాటు వీటిని పంట పండిన తర్వాత రెండవ పంట కాలాన్ని సాగు చేయకుండా వదిలివేయాల్సి ఉంటుంది. ఇది. ఒక పంట సాగు చేసిన తర్వాత రెండో పంటకు సాగు చేయకుండా వదిలేస్తే అది మళ్ళీ సారవంతమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంక నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి. ఈ ఊరిలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి. నల్ల రేగడి నేలలు కాదండి ఇవి నల్ల నేలలు. పీఠభూమిలోని ఇతర ప్రాంతాలలో ఉండే రేగడి నేలలంత మంచివి కాకపోయినప్పటికీ, ఈ నల్ల నేలలు పంటలకు అనువైనవి. ఈ నల్ల నేలలు సారవంతమైనవి. తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు. కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలదొక్కుకుంటాయి. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. ఈ నల్ల నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి. చౌరు, గరుసు ఇతర ప్రధాన నేల రకాలు. గ్రామ భూములు ఈ 30% వరకు ఉన్నాయి. చౌడు భూములు మరియు గరుసు భూములు 30% వరకు ఈ డోకూరు గ్రామంలో ఉన్నాయంట. వీటిలో ఎక్కువగా రాళ్ళు ఉండి సాగుకి అనువుగా ఉండవు. మరి నీటి వనరులు ఏంటి అంటే చెరువులు, కుంటల గురించి డిస్కస్ చేద్దాం. డోకూరు గ్రామంలో ముఖ్యమైనటువంటి నీటి వనరు పెద్ద చెరువు. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ చెరువుకి నీళ్లు వస్తాయి. దీంట్లో ఒక పెద్ద చెరువు ఉందండి. ఇది డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ చెరువుకి నీళ్లు వస్తాయంట. సో, డోకూరులోని పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కోయికుంట, వాణివంపు, బడివంపులకు నీళ్లు వెళ్తాయి. ఓకేనా? డోకూరులోని పెద్ద చెరువు నిండిన తర్వాత దాని దగ్గరలో ఉన్నటువంటి కోయికుంట, చాగలి కోయికుంట, వాణివంపు, బడివంపులకు నీళ్లు వెళ్తాయి. అంటే దండలోని ముత్యాల మాదిరి గొలుసు కట్టు చెరువులు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ గొలుసు కట్టు చెరువులు ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయండి. గుర్తుపెట్టుకోవాలి. వర్షాకాలం అయిపోయిన తర్వాత వాన నీటిని ఉపయోగించుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం ఈ చెరువులను చాలా కాల క్రితం తవ్వారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావటం వల్ల సాధ్యమైనంత వాన నీటిని పట్టి ఉంచడానికి ఈ గొలుసుకట్టు చెరువుల పద్ధతి రూపొందించారు. ఈ చెరువులలోని నీటి వల్ల చుట్టుపక్కల బావుల్లో నీళ్లు కూడా పునరుద్ధరించబడతాయి. ఇది. నెక్స్ట్ బావులు. దానికంటే ముందు ఇక్కడ ఊళ్ళో వృద్ధ రైతు అయినటువంటి వెంకటరెడ్డి గతాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు. గతంలో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చి చెరువు పూడిక తీయడం, పిచ్చి మొక్కలు తీసేయడం వంటి పనులు చేసేవాడు. వాళ్ళందరూ కలిసి చెరువులో చేపలు పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకున్న చేపలను ఊరు మధ్యలో కుప్పగా పోసి అందరూ పంచుకునేవాళ్ళు. ప్రస్తుతం వారి పంటలను చెరువులోని నీటితో కాకుండా దానికి దిగువ వైపున తవ్విన బోరుబావుల నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ చెరువు ద్వారా 400 ఎకరాలకు భూమి సాగు అయ్యేది. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు చెరువు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం సాగు భూమిలో అధిక శాతం బోరు బావులపైన ఆధారపడి ఉంది. మరి బావులు, బోరు బావుల గురించి డిస్కస్ చేస్తే గ్రామంలో 40, 60 అడుగుల లోతులో నీళ్లు ఉండే బావులు ఉండేవి ఒకప్పుడు. అయితే ఈ బావులు ఇప్పుడు ఎండిపోయాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల చెరువులు పాడైపోయి వాటి నుంచి నేలలోకి నీళ్లు ఇంకకపోవడం వల్ల ఈ బావులలో నీళ్లు ఉండడం లేదు. ఇప్పుడు ప్రజలు బావులు తవ్వడం లేదు. పీఠభూమి ప్రాంతంలో చాలా లోతులో గాని భూగర్భ జలాలు ఉండవు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బోరు బావులు కావాలని అనుకుంటున్నారు. కొన్ని బోరు బావుల్లోనే నీళ్లు పడే అవకాశం ఉండడంతో నీటి కోసం పోటీ పడడం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ బోర్లు తవ్వుతున్న కారణంగా గత కొంతకాలంగా భూగర్భ జలాలు ఇంకా అడుగంటిపోతున్నాయి.
ఒకప్పుడు 100-150 అడుగులలో నీళ్లు ఉండగా, ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో 300 అడుగులు, మరికొన్ని ప్రాంతాల్లో 500 అడుగుల వరకు తవ్వాల్సి వస్తుంది. చాలా తక్కువ భూములు గల రైతులు కూడా బోరుబావులు తవ్వాలనే ఒత్తిడిలో ఉన్నారు. బోరుబావుల తవ్వకం చాలా ఖర్చుతో కూడుకున్నదని, విఫలమయ్యే అవకాశాలు ఎక్కువని కింది ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. మొగిలన్న అనే చిన్న రైతు ఒక బోరుబావి తవ్వడానికి ₹1,00,000 ఖర్చు అవుతుందని తెలియజేశాడు. అతడు 4 బోరుబావులు తవ్వగా ఒక దాంట్లో మాత్రమే నీళ్లు పడ్డాయి. అది చాలదన్నట్లు ఆ బోరుబావి కింద ఒక్క ఎకరం మాత్రమే పారుతుంది. అదేవిధంగా ఊరిలోని పెద్ద రైతు అయినటువంటి నరేందర్ రెడ్డి తన 20 ఎకరాల భూమిలో 15 బోరుబావులు తవ్వించానని, వాటిల్లో రెండింటిలో మాత్రమే నీళ్లు పడ్డాయని చెప్పాడు. బోరుబావులు ఖర్చుతో కూడుకున్నవి. విఫలమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ రైతులందరూ ఈ పద్ధతిలోకే మారిపోయారు. గతంలో చెరువుల వ్యవస్థ బాగా ఉన్నప్పుడు చెరువు కింద ఆయకట్టు భూమితోనూ, బావులతోనూ చిన్న రైతులకు మంచి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టి లోతుగా ఉన్న భూగర్భ జలాల ద్వారా పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మరి వ్యవసాయం మరియు పంటలు. డోకూరు గ్రామ రైతులు పత్తి, వేరుశెనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది వంటి పంటలు పండిస్తారు. గతంలో ప్రజలు ఆహార పంటలుగా ప్రధానంగా పండించేవారు. ఇక్కడ చూడండి, తరిగిపోతున్న భూగర్భ జలమట్టాలు తీవ్రమవుతున్న సమస్య అని ఇచ్చాడు ఒక పట్టికలో. ఇది చూస్తే ఈ పీఠభూమి ప్రాంతమంతా రైతులు వాణిజ్య పంటలు పండించడానికి విపరీతంగా బోరుబావులను తవ్వుతూ పోతున్నారు. ఈ బోరుబావులలో వర్షాల ద్వారా పునరుద్ధరించబడుతున్న నీటి కన్నా వీటి నుండి ఎక్కువ నీటిని తోడుతున్నారు. తత్ఫలితంగా ప్రతి సంవత్సరం కొద్ది రోజులు ఉపయోగించగానే బావులలో నీరు తగ్గిపోతున్నాయి. బోరు బావులు ఎండిపోతున్నాయి. కారణం తెలుసుకొని చర్చించండి. తగిన పరిష్కారాలు కనుక్కోండి అంటున్నాడు. సో, చిరుధాన్యాలు పండించేవాళ్ళు నల్లరేగడి నేలల్లో పత్తి పండించేవారు. ఎర్ర నేలల్లో వేరుశెనగ, ఆముదం సాగు చేసేవాళ్ళు. అడవి పందుల సమస్య కారణంగా వేరుశెనగ కింద విస్తీర్ణం తగ్గించి రైతులు ఆముదం సాగు చేస్తున్నారు. చౌడు నేలల్లో సజ్జలు పండించేవాళ్ళు. కంది, అలసంద పంటలను ఇతర పంటలతో మిశ్రమ పంటగా సాగు చేసేవారు. పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటితో వరి సాగు చేసేవారు. వాగులో గుంతలు తవ్వి మోటార్ల సహాయంతో నీళ్లు తోడతారు. వాగు ఎండిపోతే వరి పంట కూడా ఎండిపోతుంది. అంతే గదా! అక్టోబరు, జనవరి నెలల మధ్య రబీ పంటగా బోరుబావులపై ఆధారపడి వరి, వేరుశెనగ సాగు చేస్తారు. వరి నుంచి ఎకరానికి 20-30 క్వింటాల దిగుబడి పొందవచ్చని రైతులు చెబుతారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడం వల్ల, హార్వెస్టర్ల వినియోగం వల్ల గత దశాబ్దాలలో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. సాంప్రదాయకంగా వస్తున్న గణనీయంగా పంట పువ్వు ఎరువు వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. ఇంకా పండ్ల తోటలు. పండ్ల తోటలు చూస్తే డోకూరులోని కొంతమంది రైతులకు మామిడి, చీనీ తోటలు ఉన్నాయి. చీనీ తోట అంటే బత్తాయి లేదా మోసంబి. ఈ పంటలకు వరి కంటే తక్కువ నీళ్లు అవసరమవుతాయి. వేరుశనగకి అనువైన నేలల్లో వీటిని పండించవచ్చు. ఈ పండ్ల తోటలతో చెట్లతో పాటు రబీ కాలంలో అంతర పంటగా వేరుశనగ సాగు చేస్తారు. ఈ ప్రాంతంలోని పెద్ద రైతులు మంచి సాగునీటిని అందించడానికి తుంపర సేద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. నెక్స్ట్, డోకూరు భూమి వినియోగం సుస్థిరమైనదేనా? మన భూమి రాబోయే అనేక తరాల పాటు సారవంతంగా ఉండేలా మన భూమి వినియోగం ఉండాలని పర్యావరణవాదులు విశ్వసిస్తారు. దీనికోసం మనం సుస్థిర భూ వినియోగ విధానాన్ని అనుసరించాలి. అంటే భూసారాన్ని కాపాడుకుంటూ ఉండాలి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడుతుండాలి. అటవీ భూమి, పచ్చిక బయళ్ళు, సాగు భూమి మధ్య సమతుల్యం ఉండాలి. భిన్నమైనటువంటి వ్యవసాయ విధానం. ఈ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావని, వర్షపాతం తక్కువగా ఉండడమే కాకుండా దానిపై ఆధారపడలేమని కూడా చూశాం. అంటే ప్రతి సంవత్సరం వేరుశనగ వంటి పంటను సాగు చేయాలంటే రైతులు రసాయనిక ఎరువులు వాడాలి. బోరు బావులపై ఆధారపడాలి. అంతే. అయితే మూడవ సమస్య కూడా ఉంది. అది తెగుళ్ళు, పురుగుల సమస్య. వీటిని నియంత్రించడానికి రైతులు ఖరీదైనటువంటి పురుగుల మందులు వాడుతున్నారు. ఈ పద్ధతులను మార్చాలని గత కొద్ది కాలంగా కొంతమంది రైతులు ఆలోచిస్తున్నారు. సమతల లేదా కాంటూరు కట్టలు వేయడం, సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా భూసారాన్ని పెంచడం ముఖ్యమని వీళ్ళు భావిస్తున్నారు. వాణిజ్య పంట అయినటువంటి వేరుశనగను ఏక పంటగా సాగు చేయడం కాకుండా పలు ఆహార పంటలను పండించాలంటున్నారు. పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడం ద్వారా భూములకు సాగునీరు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. పురుగుల నియంత్రణకు వేప కషాయము వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటి గురించి మీ అభిప్రాయం, మీ తల్లిదండ్రుల అభిప్రాయం ఏమిటి? ఇంటిలోను, తరగతి గదిలోను వీటిని చర్చించండి అంటున్నాడు. వీలుంటే చర్చించండి. ఓకేనా?
నెక్స్ట్ ఇతర జీవనోపాధులు మరి. 6 నెలల పాటు మాత్రమే వ్యవసాయ పనులు దొరుకుతాయి. కాబట్టి చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్‌కే కాకుండా ఇతర రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్ర, పూనా వంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్లి మళ్ళీ జూన్‌లో తిరిగి వస్తారు. వ్యవసాయం ద్వారా ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న నమ్మకం లేనందున ఈ గ్రామంలోని రైతులు తమ జీవనోపాధికి వ్యవసాయేతర పనులు కూడా చేపడతారు. పశుపోషణ. డోకూరులోని కొంతమంది రైతులు పాడి పశువులను పెంచుతున్నారు. ప్రభుత్వ సహకార సంఘాలకు పాలు అమ్ముతున్నారు. పాలలోని వెన్న శాతం బట్టి దానికి లభించే ధర ఆధారపడి ఉంటుంది. లీటర్ పాలకు 35 నుంచి 40 రూపాయలు లభిస్తాయని ఆ రైతులు చెప్పారు. పాల కోసం ఎక్కువగా బర్రెలను పెంచుతారు. డోకూరులో తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకం ఆధారపడి ఉంటాయి. గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. వానాకాలంలో గొర్రెలు ఊరి ఉమ్మడి భూముల్లో మేస్తాయి. గొర్రెల కాపరి అయినటువంటి నాగరాజు ఇలా చెప్పాడు. గ్రామం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోనూ, దగ్గరలోని మన్యం కొండలోనూ గొర్రెలు మేపుతాం. వేసవిలో గొర్రెలతో పాటు నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ వాటిని మేపుతాం. మాకు సంవత్సరానికి సుమారు రూ. 1,00,000 ఆదాయం ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఇతర పనులు డోకూరులోని వ్యవసాయేతర పనుల్లో వడ్రంగం, లోహ లోహ పని, రైసు మిల్లు వంటివి ఉన్నాయి. వడ్రంగం పని చేసే 2 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి. ఇల్లు కట్టుకోవడానికి తలుపులు, కిటికీలు, పైకప్పులు వంటి వీళ్ళు తయారు చేస్తారు. ప్రస్తుతం వీళ్ళు అనేక పనులను విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. గ్రామంలో వడ్రంగిగా పనిచేస్తున్న ప్రభాకరాచారి తమకు నెలకు రూ. 3,000 సంపాదన ఉంటుందని చెప్పాడు. కమ్మరి పని చేసే కుటుంబాలు 2, 3 గ్రామంలో ఉన్నాయి. వ్యవసాయ పరికరాలు మరమ్మతుతో పాటు వీళ్ళు వెల్డింగ్ కూడా చేస్తారు. ఇవి కాక ఊర్లో ఒక రైస్ మిల్ కూడా ఉంది. అలాగే నైపుణ్యం గల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు 20 దాకా ఊళ్ళో ఉన్నాయి. డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు వాహనాలు ఉండి వాటిని బాగు బాగుగకి బాడుగకి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మార్కెట్టు మరియు రవాణా. పండించిన వరిని దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. పత్తిని జడ్చర్లలోను, మదనపురంలోను అమ్ముతారు. గ్రామంలోని కొన్ని కాంటాలు ఉన్నాయి. మార్కెట్లలోని కాంటాలు సరిగా ఉండవని చాలా మంది రైతులు వీటిని ఉపయోగిస్తారు. వర్తకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ధరలు నిర్ణయించడం రైతులు సమస్యలు ఎదుర్కొనే సమస్యలలో ఒకటి. విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు కొనడానికి చాలా మంది రైతులు వర్తకుల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన ధరకు తమ పంటను అమ్మక తప్పదు. పంటలు సరిగా పండని సంవత్సరాల్లో అప్పులు తిరిగి చెల్లించలేక వ్యాపారస్తులకు రైతులు రుణపడి ఉంటున్నారు. కొంతమంది తమ భూములను కోల్పోతున్నారు కూడా. నెక్స్ట్ గ్రామ గ్రామ నివాస ప్రాంతం చూస్తే 2011 జనాభా గణన ప్రకారం గ్రామంలో 570 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 3,400. ఇందులో వివిధ కులాలకు చెందినటువంటి 350 కుటుంబాలకు ఊళ్ళో ఎక్కువ భూమి ఉంది. మిగిలిన 220 కుటుంబాలు ఈ ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో కూలీ పనులపై ఆధారపడి ఉన్నాయి. వీళ్ళకి అర ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు. వీళ్ళు వలసలు కూడా వెళ్తారని ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. భూమి ఉన్న 350 కుటుంబాలలో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు ముగ్గురున్నారు. నలుగురు ఉన్నారు. అధిక శాతం రైతులు అర ఎకరం నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉంది. అంటే రైతులలో అధిక శాతం చిన్న రైతులే. గతంలో ఇల్లు మట్టి గోడలతో, పెంకులతో వేసిన కప్పులతో ఉండేవి. ఇళ్లకు కలప అంతగా ఉపయోగించేవాళ్ళు కాదు. కొత్తగా కడుతున్న ఇళ్లల్లో ఇసుక, ఇనుము, కాంక్రీటు ఉపయోగిస్తున్నారు. దగ్గరలోని క్వారీల నుంచి రాయి, మట్టి తేలికగా దొరుకుతాయి. పేదవాళ్ళు ఇంటి కప్పులు లేదా రేకులతో కప్పి ఉంటాయి. గ్రామంలోని చాలా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. గతంలో డోకూరు గ్రామ ప్రజలు తాగునీటికి బావులపై ఆధారపడేవాళ్ళు. ప్రస్తుతం బోరు పంపులతో నీళ్లు ట్యాంకులలోకి ఎక్కించి తాగునీటి పంపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2 రోజులకు ఒకసారి ఈ మంచినీళ్లు వస్తాయి. ప్రభుత్వ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పంపులు అన్ని ఇళ్లకు ఉన్నాయి. ఇంకా రోడ్లు, అంగళ్ళ గురించి డిస్కస్ చేస్తే కిరాణా, కోడి మాంసం, కూరగాయలు, పాన్ వంటి అమ్మే అంగళ్ళు కొన్ని ఊళ్ళో ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి డోకూర్ బస్ సౌకర్యం ఉంది. NH 44కి కలిపే దేవరకద్ర నుంచి వనపర్తికి వెళ్ళే కొన్ని బస్సులు డోకూర్ మీదుగా వెళ్తాయి. గ్రామస్తులలో అధిక శాతం షేర్ ఆటోలలో ప్రయాణం చేస్తారు. ఊరికి ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ 3 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. ఇది ఇదండి ఈరోజు ఉన్నటువంటి డోకూర్ పీఠభూమిలోని ఒక గ్రామం. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకసారి మీరు చదువుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంటుంది. పోనీ ఒకవేళ చూద్దాం. ఓకేనా? మిగతా టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.